హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి జాబ్ కాదు, మనకైతే ఫ్రీగా మనీ అంటే ఫ్రీగా డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్‌షిప్స్ అయితే రావడం జరిగినియి. మనకైతే మీరు ఎటువంటి ఎడ్యుకేషన్ చేస్తున్నా సరే మీకైతే దాదాపు 75,000 దాకైతే ప్రతి సంవత్సరం మీకైతే మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే పడనున్నాయి. మీకైతే బీకామ్ చేస్తున్నా, బీఎస్సీ చేస్తున్నా, బీఏ చేస్తున్నా, బీసీఏ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా, ఎంబీబీఎస్ చేస్తున్నా, ఎల్ఎల్బీ చేస్తున్నా, బీఆర్కిటెక్చర్ చేస్తున్నా, నర్సింగ్ చేస్తున్నా, డిప్లొమా చేస్తున్నా, ఐటీఐ చేస్తున్నా, పాలిటెక్నిక్ చేస్తున్నా, ఎంకామ్ చేస్తున్నా, ఎంటెక్ చేస్తున్నా, ఎంబీఏ చేస్తున్నా, ఎంఏ చేస్తున్నా ఆర్ ఫస్ట్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ చదువుతున్న ఎవరైనా సరే మీరైతే ఈ స్కాలర్‌షిప్స్‌కైతే అప్లై చేసుకోండి. మీకైతే దాదాపు 75,000 దాకైతే మీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు జస్ట్ అప్లై చేయండి చాలు. మీరు మెరిట్ లిస్ట్ గనుక మీరైతే సెలెక్ట్ అయితే కనుక మీకైతే ప్రతి సంవత్సరం 75,000 అయితే మీ బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతే ఈ కోర్సులు పూర్తి చేసేదాకైతే మీరు ఎన్ని సంవత్సరాలు చదివితే అన్ని సంవత్సరాలైతే మీ బ్యాంక్ అకౌంట్‌లో అనేవి మనీ అయితే పడతం జరుగుతాయి. సో, స్కాలర్‌షిప్ అనేవి రావడం జరిగింది. సో, ఈ స్కాలర్‌షిప్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని మాత్రం మీ అన్ని గ్రూప్స్‌లో అయితే షేర్ చేయండి. అందరికైతే యూజ్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి హైయెస్ట్ క్వాలిఫికేషన్ దాకైతే మనకి స్కాలర్‌షిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతున్నాయి. సో, మీరందరూ అయితే తప్పకుండా అయితే ఈ వీడియోని మాత్రం ఎంతమందికి వీలైతే అంతమందికైతే షేర్ చేయండి. కంపల్సరీ అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆల్సో మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో ఇలాంటి స్కాలర్‌షిప్ వీడియోస్ కూడా అయితే మనం చేయడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఈ స్కాలర్‌షిప్స్ అనేవి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళైతే మనకి ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. మనకి ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఏ క్వాలిఫికేషన్ చేస్తున్నా సరే మీకైతే ఈ స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపు 75,000 దాకైతే మనకి బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ అయితే మనకి ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అయితే మనకి ఈ స్కాలర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ చూసుకున్నట్లయితే మనకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్స్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకైతే పెట్టడం జరిగింది. మనకిక్కడ ఫస్ట్ మనకి డిగ్రీ వాళ్ళదైతే చూద్దాం మనకిప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు ఆహ్, జనరల్ కోర్సెస్ లైక్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ ఇట్లాంటి జనరల్ కోర్సెస్ జనరల్ డిగ్రీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికైతే మనకి జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కైతే ప్రతి సంవత్సరం 30,000 అయితే మీకు మీ బ్యాంక్‌లో అయితే ఎయడం జరుగుతుంది. సో, ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, ఆర్కిటెక్చర్, నర్సింగ్ ఇలాంటివి కోర్సెస్ చదివే వాళ్ళకైతే దాదాపు 50,000 రూపీస్ అయితే మీ బ్యాంక్‌లో అయితే పడడం జరుగుతాయి. మీరైతే మీ ఫీజు కాలేజ్ ఫీజ్ అనేది మీకైతే మొత్తం వచ్చేసినట్లే. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరు చూసుకున్నట్లయితే వాళ్ళకైతే ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్‌లో అయితే 55% మార్క్స్ అయితే వచ్చుండాలి. అంటే ప్రీవియస్‌గా పాస్ అయిన ఎగ్జామ్స్‌లో. ఫ్యామిలీ ఇన్‌కమ్ వచ్చేసరికి 2.5 లాక్స్ కంటే బిలో ఉండాలి. సో, మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ 2.5 లాక్స్ కంటే బిలో గనుక ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇండియన్ నేషనల్ సోల్జర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ 30,000 అండ్ ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కైతే 50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరైతే డాక్యుమెంట్స్ అనేవి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్స్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఫీజ్ గాని, అడ్మిషన్ లెటర్ గాని అలాంటిదన్నమాట. లేకపోతే ఇన్‌స్టిట్యూషన్ ఐడీ గాని, తర్వాత అప్లికెంట్స్ బ్యాంక్ పాస్‌బుక్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్‌కమ్ ప్రూఫ్ అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ నుంచి లేకపోతే సర్పంచ్ నుంచి వచ్చేవి. ఆర్ ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ ప్రొఫెషనల్ క్రైసిస్ ఇఫ్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిద్ది. తర్వాత హౌ టు అప్లై అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లాగిన్ అవ్వడం అని అడుగుతుంది. సో, మీరైతే సైన్ ఇన్ విత్ గూగుల్ చేసేసి ఆర్ లేకపోతే లాగిన్ చేసి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్స్‌కైతే. సో, తర్వాత మనకి ఆహ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇప్పుడు చూద్దాం. సో, మనకిక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ హూ ఆర్ పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లైక్ ఎంకామ్, ఎంఏ ఆర్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంటెక్, ఎంబీఏ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే ఈ స్కాలర్‌షిప్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది 2.5 లాక్స్ కంటే బిలో ఉంటుందో సో, వీళ్ళైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఎంకామ్, ఎంఏ వాళ్ళకేమో 35,000 దాకా ఇవ్వడం జరుగుతుంది పర్ ఇయర్.
అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కేమో 75,000 దాకా అయితే పర్ ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రీవియస్ ఇయర్స్ మార్క్ షీట్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ ఇవైతే ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై నౌ మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ దాకా అండ్ ఆల్సో డిప్లొమో, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికైతే ఇప్పుడు చెప్పబోయే ఆహ్, స్కాలర్‌షిప్స్ అయితే రావడం జరుగుతాయి. వీళ్ళందరికీ ఎటువంటి ప్రైవేట్ గాని, గవర్నమెంట్ గాని ఎటువంటి కాలేజెస్‌లో చదువుతున్నా సరే మీకైతే ప్రీవియస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీరు ప్రీవియస్‌గా కంప్లీట్ చేసిన ఎడ్యుకేషన్‌లో అయితే మీకు 55% మార్క్స్ అయితే వచ్చుండాలి. అండ్ ఆల్సో మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ వచ్చేసరికి 2.5 లాక్స్ బిలో అయితే ఉండాలి. అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో 2.5 లాక్స్ అని చెప్పి బిలో అని చెప్పి అయితే ఉన్న వాళ్ళకైతే ఈ స్కాలర్‌షిప్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. Preference will be given those who applicants who have experienced personal or family crisis that have occurred during the past 3 years. అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఫర్ దోస్ పర్సూయింగ్ ఎ డిప్లొమా కోర్స్ ఓన్లీ స్టూడెంట్స్ పర్సూయింగ్ ఎ డిప్లొమా ఆఫ్టర్ క్లాస్ 12థ్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ స్కాలర్‌షిప్. డిప్లొమా చదివే వాళ్ళకేంటంటే ఎవరైతే ఇప్పుడు క్లాస్ 12థ్ అయిపోయి మళ్ళీ డిప్లొమా చదువుతామని చెప్పి వచ్చినారో చూసారా? వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఫస్ట్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ దాకా అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రతి సంవత్సరం 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సెవెంత్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ అండ్ డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం 18,000 అయితే ఇవ్వడం జరుగుతాయి. సో, మీకైతే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ప్రీవియస్ ఇయర్స్ మార్క్ షీట్స్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. విత్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ 2.5 లాక్స్. సో, మీరందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీరు లాగిన్ అయిపోయి ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మీరందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకైతే ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అనేవి రావడం జరుగుతాయి. మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా పే చేయవసరం లేదు కాబట్టి. సో, మీకింకా ఎలాంటి జాబ్స్ మీద క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ వీడియోస్ కావాలి అండ్ ఆల్సో ఇంకా ఇలాంటి స్కాలర్‌షిప్స్ కావాలని చెప్పేసి మీరైతే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కావాలన్నట్లయితే నేనైతే ఇంకా స్కాలర్‌షిప్ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో, మీకైతే ఫ్రీగా మీ ట్యూషన్ ఫీ కానీ అన్ని ఫీజెస్ వచ్చేస్తాయి కాబట్టి అంతకంటే ఎక్కువ మనీనే వస్తాయి కాబట్టి పర్ ఇయర్. సో, మీరందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియోని మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలో అన్ని గ్రూప్స్‌కైతే షేర్ చేయండి. ఎందుకంటే అందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. చాలా మెంబర్స్‌కైతే ఇన్‌కమ్ అనేది 2.5 లాక్స్ కంటే బిలో అయితే ఉండడం జరుగుతుంది. సో, అందరికైతే కంపల్సరీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.